వెల్కమ్ టు నాని తెలుగు గేమింగ్. ఈరోజైతే మనం ఆడుతున్నాం ఫ్రెండ్స్ SMP ఎపిసోడ్ 2. ఇదైతే ఎపిసోడ్ 1 అయితే నిక్కీ మౌస్ ఛానల్ అయితే ఉంటుంది. ఛానల్ లింక్ వచ్చేటప్పటికి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. వీడి గురించి ఇంక వదిలేండి, కొడుతున్నారు ఇందా నుంచి. అండ్ మనం అయితే ఆ లాస్ట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్లోకి అయితే వెళ్ళాం. ఈ ఆఫ్లైన్లో మేము మా దరిద్రము ఇంకా అదృష్టం రెండూ కలిపి మేము చాలా గుంటల్లో తుప్పల్లో పడి ఈ కేవ్ అయితే కనిపెట్టాం. చాలా కేవ్స్లోకి వెళ్ళి లాస్ట్కి ఈ కేవ్ అయితే వచ్చింది. తలుపుతావేంటయ్యా, మొత్తం చేసిందంటే ఈడు గైస్. ఈడు సేఫ్ సైడ్ అయిపోయి నన్ను ఫస్ట్ పంపించాడు. దాంతో నా హెల్త్ సగం పోయింది. చూడండి గైస్, అట్టు ఊపుతున్నాడు సిగ్గులేనోడు. సరే గైస్, మిగిలినంతా ఈ కేవ్లో మాకు కొన్ని సర్ప్రైజెస్ ఎదురయ్యాయి. అదైతే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూపిస్తా ఉన్నాను కదా నేను. ఇటు నుంచి కూడా అట్టే వైపే ఉందయ్యా రూటు. ఇది గైస్ మేమైతే ఫస్ట్ చేసింది. మాకైతే ఇక్కడ అద్భుతం. ఇక్కడైతే చూడండి గైస్, మాకు 2 డైమండ్లు దొరికాయి. 3 డైమండ్లు దొరికాయి. అంటే దాని తర్వాత ఇంకోటి కూడా దొరికింది గైస్. అది కూడా అన్ఫార్చునేట్లీ తీసేసుకున్నా, మర్చిపోయినా. నువ్వు మరీ చెప్పాల్సిన అవసరం లేదు, మా వ్యూవర్స్కి బాగా తెలుస్తుంది సిగ్గులేని. అండ్ ఇటువంటి గైస్, ఇదైతే నా మైనింగ్ సెషను, ఇదైతే నా ట్రెజర్. చూడండి గైస్, వాడే 2 ఇవి చేయొద్దున్నారు. ఈ డైమండ్స్ అయితే నా వల్ల దొరికినాయి, ఎందుకంటే ఇడు ఇంకా తీయొద్దన్నా నేను తీసాను. తీయగానే పైన డైమండ్స్ దొరికాయి. కానీ ఈడైతే నోటీస్ చేయలేదు గైస్. ముందు చెప్తుంది ఈడు నోటీస్ చేయలా, నేను నోటీస్ చేశా. అది మర్చిపో మాకు యదవా సిగ్గులేను గైస్. సరే 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 చూద్దాం. ఫస్ట్ అయితే ఇంకా ముందు మైనింగ్ చేద్దాం. ఓకే గైస్, ముందైతే మా దగ్గర ఉన్న అందులో నువ్వు 3 తీసుకో. నీ దగ్గర ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఏమో నేను చూడలా, ఉండు. మైండ్ చెయ్యొద్దురా, ఎన్ని ఉన్నాయి తోటలు ఇప్పుడు? ఓకే గైస్, నా దగ్గర అయితే 6 ఉన్నాయి. 6 టోటల్ 8 కదా, ఇంకో 2 నాకు చెప్తా. ఓకే, నేను తీయొద్దు ఈ తీయొద్దు, ఏం దొరికినా సగమే. ఓకే, నా దగ్గర ఉన్న 6లో 2 ఇస్తా, తీసుకో. అంతే, 2 ఇవ్వు. ఓకే తీసుకో. ఓకే గైస్, మొత్తం మా ఇద్దరికి 4. ఓకే, 4. క్రాఫ్టింగ్ టేబుల్ ఏది? నా దగ్గర నువ్వు డైమండ్ క్రాఫ్ట్ చెయ్యి. నీకు ఇంకా 1 మిగులుద్ది. నా దగ్గర అప్పుడు ఇంకా 5 ఉంటాయి. 5 ఏం చేస్తానంటే నేను ఎన్చాంట్మెంట్ టేబుల్ చేస్తాను. ఈ మిగిలిన డైమండ్స్ వచ్చేసి గైస్ ఇలా మైనింగ్ చేస్తాం. దొరికితే ఎన్చాంటింగ్ టేబుల్ లో డైమండ్ పియాక్స్ కి ఫార్చ్యూన్ గానీ స్లిప్ టచ్ గానీ వస్తే ఇది తీసుకొని పక్కన పెట్టుకుంటాం. దాని తర్వాత ఫార్చ్యూన్ తో మైన్ చేస్తాం. అప్పుడు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. అక్కడ 3 ఉన్నాయి, టోటల్ 8 ఉన్నాయి. అరే ఆగు, నువ్వు ఆగు ఒకసారి. ఇది నీ ఛానల్ నా ఛానల్, నీ డామినేషన్ ఎక్కువ ఉంది. సరే చెప్పు. ఓకే, ఇవైతే మాత్రం మేము ఎలానే ఉంచేస్తాం. కోఆర్డినేట్స్ గుర్తుపెట్టుకోవడం ఎందుకు? ఈ కేవ్ మనకి చాలా ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే నాన్న చూడండి గైస్, నాకు సిగ్గులేదు, వీడికి సిగ్గులేదు. ఇప్పుడు మీరు చెప్పండి. ఇందా నన్ను అన్నాడు. అవునులే, ఎందుకు ఎలుక్కోవడం, ఇద్దరికి అలాగో లేదు, మన ఇద్దరికి తెలుసది. నేనైతే మీకు చూపిస్తా. నీకు మన ఇద్దరం కలిసి వెళ్దాం. కాదు గైస్, అరే టెంపరీ బాక్స్ ఉన్నాయా నీ దగ్గర? బ్లాక్స్ డీప్ స్లేట్ ఉంది గైస్. ఎందుకంటే ఇంత మైండ్ చేసాం, మనకు డీప్ స్లేట్ మామూలుగా రాలా. అదైతే మా రే ఐరన్ ఉందిరా.
డైమండ్స్. ఆహా గైస్ ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఈ డైమండ్స్ అయిపోయాక మళ్ళీ అరే ఐరన్ కావాలి అంటాడు వీడు. మాట్లాడుకుందాం. చీకటారా ఎన్నెళ్ళయిందో వచ్చే అమ్మ. దారి గుర్తుందా? ఇటే ఇటే ఇటే. నువ్వు వాటర్ పోసి నేను బెడ్లో పెట్టా. మర్చిపోయావా? అదే ఏంట్రా. ఓకే 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 యాస్ మేమైతే వచ్చాం ఫైనల్లీ. ప్రస్తుతానికి అయితే మేము పైన మన బంధువు ఉన్నాడు రా, అత్త బంధువు. తొందరరా. కీపీ మామ ఉన్నాడు పైన. నువ్వు తొందర పైకి రా, లేదా నేను చంపేస్తా. క్రేపర్ రా వెనకమాల, అది చూసుకోయాలవా. ఏయ్ నన్ను కొట్టబోతుంది. నువ్వు పైకి రా. వెనకమాల ఉంది క్రేపర్ కొట్టింది నిన్ను. ఫస్ట్ నువ్వు పైకి రా. నా దగ్గర స్వాడ్ కూడా డ్యూరబిలిటీ లేదురా, సరిగ్గా అయిపోవచ్చింది. అవును ఎలాగో ఉండు, పైకి వెళ్ళి చూపిద్దాం. మనం ఎంత కష్టపడ్డాం తెలియాలి కదా. పర్లేదు గైస్, పర్లేదు. వాళ్ళు చూస్తారా. సరే గైస్, అండ్ మేమైతే పైకి వెళ్ళాక కలుస్తాం. బాయ్ గైస్, పైకి వెళ్ళాక కలుద్దాం. బాయ్. ఓకే గైస్, మేమైతే ఇక్కడ చాలా కష్టపడి బొంద నుంచి ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ రావడానికి ఎందుకు వద్దు ఉంటారు చెస్ట్కి. ఇక్కడ రావడానికి చాలా సంకల్ నాకేం. అండ్ చెస్ట్ ఇక్కడ మేము ముందు అరే కాదు, మనం ఫర్నెన్స్లు ఇక్కడ పెట్టుకొని ఎస్కేస్ మేము మర్చిపోయి వెళ్ళిపోయి ఇంకో ఫర్నెన్స్ చేసుకున్నాం. ఐరన్ స్మెల్ చేస్తున్నాం. ఉండు ఇక్కడ అదొకటే తక్కువ మనకి. స్మెల్ట్ చేయి, దాంట్లో పెట్టు. వేసాడు ఎప్పుడూ ఇలాగే చేస్తాడు గైస్. ఆఫ్లైన్లో మామూలుగా కాదు. అరే చెత్త ఇచ్చే ఫస్ట్. చెత్త అంటే ఆ చెత్త కాదు, రోట్ అండ్ ఫ్లెష్. అండ్ గైస్ మామూలుగా కాదు, వెళ్ళిన ప్రతి చోటకి బ్లాక్ అసలు ఆగేదే లేదు. ఎంత తవ్వుతుంటే అంత వస్తుంది. అరే నేను మంటాడతా, నువ్వు కాల్చేయి. అవసరం లేని కాల్చేయి. మంటెట్టేస్తున్నా. కాల్చి కాపర్ బ్లాక్స్ ఏం చేసినా చంపేస్తా. ఒక్కటి చేసిన అమ్మా. ఓకే అలా నేను ఇప్పుడు ఏం చేసుకోవాలా? ఇదే చేసుకోవాలి నేను కూడా. ఓకే గైస్, మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఒక ఫుల్ సెట్ ఆఫ్ ఐరన్ ఆర్మర్. ఉండయ్యా, నాకు పికాక్స్ కావాలంటే నువ్వు ఒకటివే. అదే కాదు, పికాక్స్ ఒక వుడ్ ఇస్తావా? వుడ్ దీంట్లో ఉంది కాదు, చెస్ట్లో ఉంది వుడ్. నీ అసలు చూడలేదు, మర్చిపోయా. ఇప్పుడే చూసి అప్పుడే మర్చిపోయా. లేదు, మనం ఎట్టగది అవసరం కదరా, ఎందుకు ఆపాలి? సరే కానీ గైస్, ఇక్కడైతే చెత్త పెట్టేసి మేమైతే నిషండే ఇక మాట్లాడుతున్నా గైస్. ఇక్కడ చెత్త పెట్టేసి మేము పైకి వెళ్తాం. టెంపరీ బ్లాక్స్ అయితే ఉంచుకుంటాం. తర్వాత పైకి వెళ్ళి కొన్ని పనులు అయితే చూసుకొని మళ్ళీ అయితే మైనింగ్ అయితే వస్తాం. ఓకే గైస్, అప్పుడు దాకా అయితే ఉండు, పైకి వెళ్ళకైతే మీకు మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా కాసేపు లెస్ తీసుకోండి గైస్ ప్లీజ్. అరే గాయస్, మేమైతే మొత్తం పైకి వచ్చాం గాయస్. భలే ఉంది గాయస్ వ్యూ అయితే. అయ్యా ఇప్పుడే పైకి వచ్చింది, అప్పుడే వర్షం.
బాగాలేదు గైస్, అస్సలు బాగాలేదు. షేర్ చేసుకుని పైకి వెళ్దాం. నేనే ఇవి పెట్టా, నువ్వు మర్చిపోయావేమో. నన్ను బయటికి పంపించాడు గైస్ ఆఫ్లైన్లో. అవును గైస్. నా స్క్రీన్ ఆగిపోతుంది అయ్యా. అరే నువ్వు నా ఎక్కి ఇది చూడండి గైస్, ఈ డామినేషన్. అంటే నేను నాన్నవే పని పెట్టుకున్నా అయితే మరి. అవును కదా మర్చిపోయి. అయినా వీడియోలు వినబడతాయి, మనకి వినపడవు, వీడియోలు వినబడతాయి గైస్. అదే మ్యాజిక్. అమ్మా అరే నాకు దరిద్రం పట్టుకుందయ్యా నేను ఎస్ గైస్, నాకు దరిద్రం పట్టుకుంది. నేను నిష్కరంగా చెప్తా, ఆ దరిద్రం ఇంకెవడో కాదు, నిఖిల్ గాడే. ఊరికినే అన్న పద. థండర్ స్ట్రోమ్స్ వేయి. అరే పడ్డారా రే, స్కెలిటన్ సౌండ్ వస్తుందిరా. నా శకునం అసలుకి బాగా. ఎస్ గైస్, అక్కడైతే కనిపించిన 2 బెడ్లు ఎక్కడవని అయితే అడగండి. అంటే విలేజ్ హౌస్లోంచి నేను లేపేసా. అదే గైస్, అందుకే అదే బయట థండర్ స్టార్మ్స్ పడుతున్నప్పుడు మనం స్లీప్ చేయడానికి వచ్చింది కదా. ఎవడరా నువ్వు వెళ్ళిపో. ఇక్కడ పడుకోవడానికి రావట్లా. అంటే ఏదో చేద్దాం అనుకున్నాడు. ఏం చేద్దాం అనుకున్నా? అరే ఎవడరా నువ్వు వెళ్ళిపో. తావత ఇంకొని పెట్టుకున్నావు అయ్యా. ఆడంతా సిల్క్ చెప్తున్నాడు. నన్ను కొడితే నా రియాక్షన్ అట్నే ఉంటుంది. అండ్ గైస్ ఒక్క నిమిషం నేనైతే చిన్న చేంజ్ చేసుకుని అయితే వస్తా. ఓకే గైస్, గట్టిగా మాట్లాడు. ఎక్కడ పెట్టు లేకపోతే నేను చంపేస్తా చెప్తున్నా. ఉన్నాయి బతికి. కాదు, నేను ఈ బెడ్డం మర్చిపోయా. రెడ్ స్టోన్ కాదు గైస్, మాకు అవసరం లేనివన్నీ దొరికే. కాదు, సరదాగా నెదర్కి వెళ్ళి వచ్చేద్దామా? ఫస్ట్ గోల్డెన్ హెల్మెట్ వేసుకుని నీ దగ్గర ఉందిగా. కాదు, దొరికిన గోల్డ్ ఏం చేసావు? గోల్డ్ 16 ఎక్కువ దొరికింది గోల్డ్. బెడ్ తీసుకెళ్ళదురే, కాదు గైస్, మేమైతే ఫారెస్ట్లో కుక్కలా తిరిగి చాలా ఇదేంటి కౌషన్ చంపాం. ఎంత ఫుడ్ వచ్చింది మాకు. అరే ఇప్పుడు థండర్ స్టార్మ్స్ రా పక్క పడుకుందా నా. అరే పదరా, నెదర్కి వెళ్ళిపోతున్నా పదండి. నువ్వురా పొల్లాలా 12 రా కనెక్ట్ అయినాయి. నీ 6 తీసుకా. కాదు మర్చిపోయా. మనకి అసలుకే ఇల్లు కట్టుకోవాలి కాబట్టి ఒక చెస్ట్ చేయి. బిల్డింగ్ అని చెస్ట్ చేయి. ఒక చెస్ట్ చేయడం అంటే ఫస్ట్ మనకు దొరికిన ఈ బిల్డింగ్ బ్లాక్స్ అంతా పెట్టి దాంట్లో పెట్టేద్దాం, తర్వాత బిల్డ్ చేద్దాం. ఎక్కడ? అరే అది సరిపోలేదురా నాకు. నాది అరే ఒకసారి చూడు, నా ఎంత ఉన్నాయంటే డీప్ స్లేట్ 1 2 3 4 కరెక్ట్ 4 స్టాకులు డీప్ స్లేట్. అంత. అరే మరి అరే నువ్వు ఎవడరా ముందు పెట్టుకుంది నన్ను?
గైస్ ఆఫ్లైన్లో ఈ నన్ను ముందు పెట్టుకొని నడిపించాడు. దానివల్ల అయితే నాకు ఫుల్గా కలెక్ట్ అయింది డిస్ప్లేడ్. దాంతో నా సగం ఆ విషయం చెప్పరా, ఆ విషయం చెప్పరా. కీప్ కీప్ ఏంటి? ఎస్ గైస్ మేమైతే 2 times అయితే పోయాం. దానివల్ల మేము ముందుగానే ఆర్మర్ ఇక్కడ పెట్టుకోవడం వల్ల మా ఆర్మర్ సేఫ్ అయింది. కానీ 2 times అయితే పోయాం గైస్ అరౌండ్. దానివల్ల ఏంటంటే కీప్ ఇన్వెంటరీ ఆన్ పెట్టుకున్నాం. కీప్ ఇన్వెంటరీ ఆన్ పెట్టుకున్నాం గైస్. ప్లీజ్ గైస్ నిజం గైస్ అది మాకు అలానే దొరికింది గైస్. దొరకడం కరెక్ట్. ఏంటంటే ఈడు చూసుకుండా ఇంకో బ్లాక్ కింద దువ్వాడు. ఈడు ఎదవన్నాడు ఎదవ గైస్. కింద దువ్వాడు అంతే. కింద లావా ఉంది. కింద లావా ఉంది. అన్ని బాగా పెట్టుకున్నావు. బిల్డింగ్ బ్లాక్స్ పెట్టుకున్నా లేకపోతే అదవలేక నేను అదే కావల్ స్టోను 28 పెట్టుకుంటున్నా. ఇంకా డీప్ స్లేట్ 30. అదే అక్కడ ఏం చేసుకోవచ్చులే కదా. అవునుగా ఫుడ్ పెట్టుకోలే. నేను చూడు గొప్ప ఉంది. నువ్వు గొప్పవాడు నేను గొప్పవాడినే. అందరూ గొప్పవాళ్ళే. ఈ బాణం అయితే మన ఫుడ్ మా ఇద్దరికి అనమాట. అదే ఇప్పుడు ఈ గ్రావెల్ని అన్ని సైడ్ని ఏం చేయాలి? కాల్దామంటే గైస్ పైనేమో ఏదో పడుతుంది వర్షం. దానివల్ల కాల్చింది. కాదు ఒకసారి ఎంచాంట్మెంట్ టేబుల్ రెసిపీ చూసుకున్నావా? చూస్తున్నా ఎంచాంట్మెంట్ టేబుల్ కదా. నాకు రావట్లేదు. అమ్మ వచ్చిందే పోయింది. ఎన్ని డైమండ్స్? డైమండ్స్ ఎన్నా? 2 డైమండ్స్. 4 ఆబ్సిడియన్. ఒక బుక్ అయితే ఇప్పుడు కొన్ని కాదు. లెదర్ ఏం చేసావు? దొరికిందిరా. అదే మర్చిపోయా. లెదర్ నాకు కలెక్ట్ అయింది. ఎందుకైతే చెత్త అనుకొని పడేసా. గుర్తుంది అక్కడ రోడ్ అండ్ ఫ్లష్ ఇంకా కొన్ని మంటల్లో వేస్తానే. లెదర్ కూడా మంటల్లోనే కలిసి ఉండు. మార్నింగ్ అయ్యింది. అదే కదా మనం ఇక్కడ ఉన్నప్పుడు కూడా. అరే వద్దులే దాన్ని ఒక్కదాన్ని వదిలేద్దాం. సరే ఆల్రెడీ కొట్టేసాం. సరిపో. సారీ. సరేగా నేను ఫుడ్ తీసుకొచ్చుకుంటా. నా దగ్గర ఫుడ్ ఉందా? మర్చిపోయాను. నీ దగ్గర 31 ఉంది. నా దగ్గర 10 ఉంది. నేను 32 ఏం తెచ్చుకోనులే. బొక్కల్లో నేను చూడను సార్. తప్పు. అరే స్లైమ్ బ్లాక్స్ మనకు అవసరం లేదు కదా. స్లైమ్ది అవును. అది మనకు అవసరమా? దేనికి అవసరం అది? లీడ్ చేసుకోవచ్చు. ఉండు వస్తున్నా. బొక్కలో దూకితే నాకేమవుతుందో తెలిసి నిన్ను దూపనా బొక్కలోకి? గైస్ ఆ బొక్కలో లావ్ అయితే ఉంటుంది. నేనైతే పోతున్నా. నువ్వు వస్తారా లేదా? దొబ్బే వద్దులే. నేను తీసుకుంటున్నా. ఎందుకంటే నువ్వే తీసుకున్నావు. కాదు వాటిలో. అరే మనకి అలాగే వచ్చింది కదా. వాటితో ట్రేడింగ్ చేద్దామా? ఏం చేద్దాం? ఏదో ఒకటి. పైన ఉన్నారా? పైన ఓకే. కిందకి వచ్చా. నువ్వు ఇట్రా. 1 2 3 ఉండు. నేను ఎందుకు కిక్ చేశాను తెలుసా? స్పాన్ అలా ఉందో చూద్దాం. నాకు లోడ్ వద్దు ఫస్ట్. నాకు తెలుసు.
రే నాకెందుకో స్పాన్ రే స్పాన్ అస్సలు మంచిగా లేదురా చూసుకోండి ముందు ఇక్కడ ప్లాట్ఫామ్ బిల్డ్ చేయి బే అక్కడ చేసుకోవచ్చులే ఫస్ట్ ఇది తీసుకుని వెళ్దాం ముందు అక్కడ ఏదో ఉంది ఓకే గైస్ ఇక్కడైతే ఏదో ఉంది ఎక్స్ప్లోర్ చేద్దాం ఉందా అరే అక్కడ ఏదో స్ట్రక్చర్ ఉందిరా అరే అక్కడ ఏదో నెదర్ ఫోర్ట్రెస్ నీకు తెలుసా ఈ సీడ్ నేను చాలాసార్లు ఆడా అరే అది మనల్ని కొట్టిందంటే ఎక్కడ ఉంటాం స్టోన్ పెట్టుకొని ఆగాం ఎందుకన్నా మంచిది అవసరం అంటావా వద్దు సరే వెనకొచ్చే నెక్స్ట్ ఎపిసోడ్ అండర్లోకి ఎందుకు చూసావురా ఆడు చూసినా మనల్ని కొడతాడు మనం చూసినా ఆడనే కొడతాడు ఇది దీంట్లో సామెత ఉంటుంది అమ్మాయిలు అబ్బాయిలు చూసినా అబ్బాయిలని కొడతాడు అబ్బాయిలు అమ్మాయిలు చూసి రే అసలు డెట్ వస్తున్నాడు కూడా నాకు తెలియట్లా కోపం తగ్గిపోయింది అది కొట్టాను ఒక దెబ్బేసాను అన్ని ఇప్పుడు ఎగవా కొట్టా పడే వెళ్దాం అమ్మో గైస్ వద్దు హాగ్లిండ్ కూడా ఉన్నాయి అస్సలు వద్దు మనం వెళ్ళిపోమంతా అమ్మా నేను వచ్చా చాలా లక్కీ స్పాన్ అయితే వచ్చింది మనకి చాలా లక్కీ ఫ్లాట్ మంచి చాలా లక్కీ స్పాన్ అది మామూలుగా కాదు గైస్ మాకు చెప్పేది ఏంటంటే గైస్ మాకు ఓవర్ వరల్డ్లో మొత్తం అన్ని లక్కీ వచ్చాయి కదా అందుకే మోసంగోడికి కోపం వచ్చింది అదే కాదురా నేను నా దగ్గర ఇది పెట్టుకున్న బ్రెడ్ ఎక్కడ ఉన్నారా నువ్వు చూయగా ఓకే గైస్ అరే కాదు మనకి షుగర్ కేన్ అవసరమే కదా బుక్ చేయడానికి అరే సంపేత్తా నేను షుగర్ కేన్ తీసుకురాడు ఇంకా ఆఫ్లైన్ ఆడొక్కడైతే నన్ను ఇందాక సేవ్ చేయడానికి ట్రై చేశాడు గైస్ నిజంగా ఆఫ్లైన్లో నేనైతే చచ్చిపోయాను నీ దగ్గరకా అదే కదా ఆడే నన్ను కాపాడింది ఆడే నన్ను ఇంత కాపాడాలని చూసింది చివరికి ఆడే నన్ను చంపేశాడు ఏంది ఏం చేస్తున్నావు ముందు పద సావు చాలా అరే ఇక్కడతో అయితే గైస్ ఇప్పటికే అయితే 22 minutes అయితే అయిపోతుంది కదా అండ్ కాబట్టి అయితే మా 3rd ఎపిసోడ్ అయితే పక్కా వస్తుంది అండ్ అది రేపు రావచ్చా లేదా ఎల్లుండైనా రావచ్చు కానీ రావడం మ్యాథ్స్ అయితే లేట్గా అయితే అవుద్ది మీకైతే ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి ఒక నిమిషం అరే ఇప్పుడు దాన్ని నేను ఓకే గైస్ ఇదే మరి ఇవాళ వీడియోకి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి అండ్ వీడియోని అయితే నచ్చినా నచ్చకపోయినా లైక్ అయితే పక్కా చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పక చేయండి అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వచ్చేద్దో మేము చెప్పలేం కాబట్టి